వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. సినిమాల ప్రభావం జనాల మీద చాలా బాగా ఉంటుంది. ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు నా హెయిర్ స్టైల్ మహేష్ బాబులా ఉండాలి, నా స్కిన్ టోన్ మహేష్ బాబులా ఉండాలి అని చెప్పేసి మేకప్లకి వేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ వెళ్ళి ఆ బ్యూటీ సెలూన్లో ఉన్నంత వరకు బాగానే ఉంటారు. ఇంటికి వచ్చి స్నానం చేస్తే మళ్ళీ వాళ్ళ రియల్ లుక్ బయటపడుతూ ఉంటుంది. కానీ అలా కాకుండా అల్కాస్ వారి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన సిరమ్స్ కావచ్చు, ఫేస్ వాష్ కావచ్చు, స్క్రబ్బింగ్ కావచ్చు, ఇవి మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒకసారి బ్యూటీ సెలూన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో దీంతో మెయింటెనెన్స్ చేశారంటే మాత్రం ఎప్పటికీ మీ స్కిన్ అలాగే ఉంటుంది అంటున్నారు. సో దీనికి సంబంధించి అసలు లైవ్లో ఫేస్ వాష్ ఎలా చేయాలి, స్క్రబ్బింగ్ ఎలా చేయాలి అనేది అయితే చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనకు ఓం ప్రకాష్ గారు చెప్పారు, దీంతో మనం ఫేస్ వాష్ చేసామంటే చాలా అద్భుతంగా ఉంటుందని. మరి లైవ్లో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? హాయ్ సార్, నమస్తే అండి. హాయ్, నమస్తే అండి. సార్, మొత్తానికి నవీన్ వీడియోలు అంటేనే ప్రాక్టికల్ వీడియోస్. సో చాలామంది కూడా మన వీడియోస్కి కింద కమెంట్ చేశారు, నవీన్ గారు ఒక్కసారి ప్రాక్టికల్గా ఇది స్క్రబ్బింగ్ ఎలా చేయాలి, ఫేస్ వాష్ ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అసలు అల్కాస్ స్క్రబ్బింగ్ ముందుగా ఏంటి స్టెప్ బై స్టెప్ చెప్దామండి. అంటే బేసిక్గా మనకు ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ అయితే మనం ఫేస్ వాష్ చేసేద్దాం. ఫేస్ వాష్ చేసిన తర్వాత చేంజెస్ ఏంటి అని చూద్దాం. చూసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, కంటిన్యూగా మనం అసలు ఇప్పుడు మన దగ్గర ఉన్న పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరేంటి? సురేష్ గారు. ఓకే, ఏంటంటే మామూలుగా మీరు బ్యూటీ సెలూన్స్కి వెళ్తూ ఉంటారా? వెళ్తాం. ఓకే, కానీ ఇక్కడ ట్యాన్ మాత్రం అట్లే ఉంది మీకు. అలానే ఉంది. ఓకే, అంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏమైనా మీరు ఇంట్లో హోమ్ రెమెడీస్ లాంటివి చేస్తూ ఉంటారా? అట్లాంటివి ఏం లేదు? ఏం లేదంటారు. ఓకే, అల్కాస్ బ్రాండ్ గురించి విన్నారండి? విన్నా. ఓకే. ఇప్పుడు ఒక్కసారి మీరు వచ్చేసేసి అంటే బ్రాండ్ గురించి మనం వింటూనే ఉన్నారు, కానీ ఒక్కసారి వాడి చూస్తే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందనేది అయితే తెలుస్తుంది. ఒకసారి లైవ్లో మీ ఫేస్ మీద ఇప్పుడు మనం ఫేస్ వాష్ అనేది చేస్తాం, స్క్రబ్బింగ్ చేస్తాం, మీకు ఓకే కదా? ఓకే, అంటే ఏం లేదు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. సో ఓకే అండి. సో నవీన్ గారు ఇప్పుడు తను చెప్పారు, అంటే చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళలేక, అంటే ఎఫోర్డబుల్ చేయలేక ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అది మనకు అంత ఎఫోర్డబుల్ కాదు. బట్ వేరాజ్ మన అలుకాస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అలుకాస్ ప్రోడక్ట్స్ చాలా చాలా పాకెట్ ఫ్రెండ్లీ అనమాట. సో మనం ఒకసారి ఇప్పుడు డీటెయిల్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే తను ఎవ్రీడే కాకపోయినా వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అన్నా కూడా తన ఇంటి దగ్గర చేసుకోవచ్చు. అంటే 6 మంత్స్కి ఒకసారి సెలూన్కి వెళ్తే ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో అదే ఎక్స్పెండిచర్తో తను ఇంట్లో 6 మంత్స్ సరిపడా వీక్లీ ట్వైస్, వీక్లీ థ్రైస్ ఈజీగా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు అంటారు. బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కాదు, మన వెంబడే తీసుకెళ్ళొచ్చు అనమాట, క్యారీ. ఓకే, సో తనకి మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చేద్దాం. దీనికి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం. అసలు ఆ ఫేస్ ప్యాక్ వేసే ముందు అంటే ఈ ఫేస్ వాష్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అదేవిధంగా ఈ విటమిన్ సి సీరంలో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, అదేవిధంగా స్క్రబ్బింగ్లో ఉన్నది ఏంటి అనేది అయితే ప్రీవియస్ వీడియోలో చేసాం. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇద్దాం. ఇప్పుడు వచ్చేసి ఆ ఫేస్ ప్యాక్ ఎట్లా చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాం. ప్లీజ్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని. సో మనకు నవీన్ గారు తను ఆఫ్ ద రికార్డ్ చెప్పారు, తను మార్కెటింగ్ జాబ్ చేస్తారు. సో త్రూఅవుట్ ద డే పాపం బైక్ పైన తిరుగుతుంటాడు, మొత్తం పొల్యూషన్ అంతా కూడా, ఫేస్ అంతా కూడా డల్ అయిపోతుంది. సో మనం ఈ అలుకాస్ వారి ప్రోడక్ట్స్లోని ఫస్ట్ స్టెప్ ఫ్రూట్ మ్యాజిక్ ఫేస్ వాష్. సో ఇది అప్లై చేసి ఎలా డిఫరెన్స్ అవుతుంది అనేది మనం ఇప్పుడే లైవ్లో చూద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం ప్లీజ్. సో వెట్టింగ్ చేసాము. వెట్టింగ్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మన అలుకాస్ యొక్క ఫ్రూట్ మ్యాజిక్ ఫేస్ వాష్ని అప్లై చేస్తున్నాము. ఇప్పుడు బయట మామూలుగా ఉండే ఫేస్ వాష్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? బేసిక్గా ఏంటంటే బయట మీకు చాలా ఫేస్ వాష్ దొరుకుతాయి, అవన్నీ కూడా కెమికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం యూజ్ చేసే అన్నీ కూడా హెర్బల్ ప్రోడక్ట్స్, ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్, రైట్, లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్, రైట్, ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ వాడుతున్నాము, కంప్లీట్లీ హెర్బల్. సో ఎటువంటి కెమికల్స్ లేవు, సో ఎటువంటి హార్మ్ఫుల్, అంటే ఏ స్కిన్ పైన కూడా వాడుకోవచ్చు. సో లైవ్లో మనం చూస్తున్నాం కదా ఈ మ్యాజిక్ ఫేస్ వాష్ ఎలా యూస్ చేయాలి. ఇలా నీట్గా ఫేస్ పైన అంతా కూడా మసాజ్ చేసేసి నీట్గా ఫేస్ని వాష్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా అంటే మినిమం అంటే ఒక 2-3 మినిట్స్ అయితే చేసేయాలి. మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో అంటే ఇప్పుడు మంచి మహేష్ బాబు లాంటి హెయిర్ కట్ ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు కావాలని చెప్పేసి ఫస్ట్ రోజు బాగుంటుంది, రెండో రోజు బాగుంటుంది, మూడో రోజుకి ఇట్లా అయిపోతుంది. సో అట్లా కాకుండా మెయింటెనెన్స్ చేస్తూ వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. సో అదేవిధంగా ఫేస్కి కూడా మనం ఫస్ట్లో చాలా నీట్గా కనపడుతూ ఉంటుంది, తర్వాత ఒక 2 డేస్కి మళ్ళీ వాళ్ళ ఫేస్ అంతా డల్ అయినట్టుగా ఉంటుంది. సో ఇట్లా వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ విజిట్ బ్యూటీ సెలూన్కి వెళ్ళే టైంకి కూడా చాలా గ్లో ఉంటుంది. వెళ్ళాల్సిన అవసరమే లేదు, అసలు అవసరం పడదు.
అందుకే అంటే మన వ్యూవర్స్ మనకు కామెంట్లో అడిగారనమాట, అసలు మీరు ప్రోడక్ట్ గురించి థియరీ చెప్పారు, ప్రాక్టికల్గా దాన్ని ఎలా వాడాలి అని చెప్పారు. అందుకే మనం ఈ షూట్ ప్లాన్ చేసామన్నమాట. అంటే వ్యూవర్స్కి క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది ప్రోడక్ట్ యూసేజ్ ఏంటి అనేది, అంటే డౌట్స్ ఏమి లేకుండా వాళ్ళకి కంప్లీట్గా క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి. సో ఈ వీడియో మీరు ఒకసారి చూసేసి తర్వాత మళ్ళీ మీరు యూసేజ్ స్టార్ట్ చేసుకో. నవీన్ గారు, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫేస్ మనం ఫేస్ వాష్ చేయకముందు రైట్, మన అలుకాస్ ఫ్రూట్ మ్యాజిక్ ఫేస్ వాష్ అప్లై చేయకముందు అప్లై చేసిన దానికి గ్లో అనేది మీకు లైవ్ లో చూడొచ్చు రైట్. సో అంటే మేజర్ గా అయినా కూడా ఇంకా కొంచెం మనకు అక్కడక్కడ ప్యాచెస్ కనబడుతున్నాయి. సో వాటిని కూడా వెళ్ళడానికి మనం సెకండ్ స్టెప్ లోకి వెళ్తాం. సో సెకండ్ స్టెప్ లో మనకు అలుకాస్ వారి రైట్ కాఫీ స్క్రబ్బింగ్ ఉంది రైట్. సో ఈ కాఫీ స్క్రబ్బింగ్ మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఫేస్ లో చేంజెస్ ఏంటని మనం మళ్ళీ లైవ్ లో చూద్దాం. షూర్ సార్. ఓకే, ఇప్పుడు స్టెప్ 2 కంప్లీట్ సార్. స్క్రబ్బింగ్ అయిపోయింది. స్క్రబ్బింగ్ చాలా డిఫరెన్స్ వచ్చింది సార్. యా, సో అంటే ఫస్ట్ ఫేస్కి రైట్, తర్వాత మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్క్రబ్బింగ్ చేసిన తర్వాత ఒకసారి సురేష్ గారు మీరే ఫేస్ చూసుకోవచ్చు మిర్రర్లో. ఎట్లుందండి మీరు ఫస్ట్ చూసిన దానికి దీని ఫేస్లో చేంజ్ వచ్చింది? మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ మసాజ్ టెక్నిక్ చేసినప్పుడు కావచ్చు? బాగానే ఉంది. అంటే కొన్ని వాడినప్పుడు మనకి ఏంటంటే మరీ ఎక్కువ హార్డ్గా అనిపించినట్టు ఉంటుంది కదా, ఇది ఎట్లా ఉంది? హార్డ్ ఏం లేదు, నార్మల్. సురేష్ గారు, మీరు మంచిగా రిలాక్సింగ్గా ఫీల్ అవుతున్నారా? రిలాక్స్గా ఉంది, బాగుంది. స్ట్రెస్ టెన్షన్ అని తగ్గిపోయాయి కదా? నవీన్ గారు, ఇప్పుడు మనం చూసినట్టయితే సురేష్ గారి ఫేస్లో ఆల్మోస్ట్ 70 to 80% గ్లో వచ్చేసింది. సో ఇది తను ఒక 2 months అలా కంటిన్యూ చేస్తే, 1.5-2 months అలా కంటిన్యూ చేస్తే గ్లో వస్తుంది. బట్ మనకి ఇమీడియట్ రిజల్ట్ రావడానికి అలుకాస్ వారు మరీ ఒక బ్రహ్మాండమైన ప్రోడక్ట్ మన దగ్గర తీసుకొచ్చారు, అదే రైట్ విటమిన్ సి సిరం. సో ఈ విటమిన్ సి సిరం అనేది అంటే యాక్చువల్గా మన డైట్లో విటమిన్ సి మనం తీసుకుంటాము, బట్ అది మనకి ఇంపాక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మనం ఇమీడియట్గా రిజల్ట్ రావడానికి మన అలుకాస్ వారు ఇచ్చిన విటమిన్ సి సిరమ్ని ఎక్స్టర్నల్గా ఒక 2-3 drops అప్లై చేసినట్టయితే ఇప్పుడు కంప్లీట్ 100% ట్రాన్స్ఫర్మేషన్ అనేది తన ఫేస్లో మనం చూస్తాం. సో స్టార్ట్ చేసేద్దామా? ఇది ఎట్లా అంటే కొన్ని వచ్చేసి సిరమ్స్ డైరెక్ట్గా స్కిన్ మీద వేసుకోవాలంటుంటారు, ఇది ఎట్లా అప్లై చేయాలి? లైవ్లో చూద్దాం. అయ్యా, లైవ్లో మనం చేతిలో వేసేసుకొని ఒక 2-3 drops. మీరు విటమిన్ సి అన్నారు కదా, చాలా మంది ఏంటంటే ఇట్లా ఏదైనా బ్లాక్ స్పాట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, డైరెక్ట్ లెమన్ని అక్కడ రబ్ చేస్తూ ఉంటారు, అంటే నిమ్మకాయతోటి ఇట్లా రబ్ చేస్తూ ఉంటారు. మరి దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ డైరెక్ట్ విటమిన్ సి, రా విటమిన్ సిని మనం అప్లై చేయడం వల్ల అంటే స్కిన్ గ్లో వచ్చేసంగా దేవుడు, కానీ మొత్తం బ్లాక్ అయిపోయి మనకు అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వేరేజ్ మన అలుకాస్ వారు ఈ మన విటమిన్ సి సిరంలో అంటే ఎంత మోతాదులో కావాలి మన స్కిన్లో, ఏ ప్రపోర్షన్లో కావాలి అన్నీ కూడా ఎగ్జాక్ట్ ప్రపోర్షన్లో చేసి ఈ ప్రోడక్ట్ని మనకు తయారు చేశారు. కాబట్టి ఈ సిరంని వాడడం అనేది డైరెక్ట్గా వాడడం కంటే కూడా 100% బెటర్. సో మనం ఇందాక ఫేస్ పైనే కాకుండా నెక్ పైన కూడా మనం స్క్రబ్బింగ్ ఫేస్ వాష్ చేసాం కాబట్టి అక్కడ కూడా మనం ఈ విటమిన్ సి సిరంని వాడి అక్కడ కూడా డిఫరెన్స్ ఏంటంటే మనం చూడవచ్చు లైవ్లో. ఓకే, మొత్తానికి డెడ్ స్కిన్స్ అన్ని ఏదన్నా ఉన్నా పోయి మంచిగా యాక్టివ్ అవుతాయి అక్కడ కూడా. ఓకే ఓకే, బేసిక్గా ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల ఆ కొత్త సెల్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా రీజువినేట్ అవుతాయి. సో సెల్స్కి రీజువినేట్ రావడం వల్ల అక్కడ జీవం వచ్చేసి ఆ ఫేస్లో బ్రైట్నెస్, గ్లో అనేది పెరుగుతుంది అనమాట. ఓకే ఓకే, సురేష్ గారు బాగా మంచి నిద్ర వచ్చినట్టుంది సరే దీన్ని ఈ ప్రోడక్ట్స్ వరకు యూజ్ చేస్తా ఉంటే. ఈ సిరం వాడుతున్నప్పుడు ఏంటి ఎట్లా ఉంది ఆ ఫేస్ మీద అప్లై చేస్తున్నప్పుడు సురేష్ గారు? బాగుంది. సో వ్యూవర్స్ అందరూ కూడా ఒక విషయం గమనించాలి, ఇక్కడ మనం డెమాన్స్ట్రేట్ చేసాము అంటే ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలనేది డెమాన్స్ట్రేట్ చేసాము, బట్ మీరు సెల్ఫ్గా మీ ఓన్గా మీ ఇంటి దగ్గర ఎవరికి వారు చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్స్ 3 steps మనం ఇక్కడ చూపించాం. సో ఇంకో విషయం మనం ఫేస్ పైన నోటీస్ చేసినట్లయితే ఇక్కడ ఈ రెడ్ కలర్ ప్యాచెస్ ఏముందో అక్కడ గ్లో వచ్చింది మనం విటమిన్ సి సిరం వాడిన తర్వాత.
సో మనం ఒకసారి కంప్లీట్గా సురేష్ గారి ఫేస్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆ బ్యాండ్ తీసేసి టోటల్గా నీట్గా ఎలా ఉందనేది మళ్ళీ ఒకసారి మనం అప్లోడ్ చేద్దాం. చాలా వరకు మంచి గ్లో వచ్చింది సార్. సురేష్ గారిని అడగండి అసలు ఆయన ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారని. సురేష్ గారు, ఇప్పుడు మన అలుకాస్ ప్రోడక్ట్స్ 3 ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక పర్టికులర్ ప్రాసెస్లో యూజ్ చేసిన తర్వాత మీ ఫేస్లో గ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది మీ మాటలు చెప్పండి. ఫేస్లో చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందుకు వాడినా కానీ స్క్రబ్స్, ఫేస్ వాష్లు అందులో ఏం అనిపించలే. ఇది బాగుంది. అంటే మీరు వాడుతూ ఉన్నారు వేరే బ్రాండ్స్? వేరే బ్రాండ్ వాడుతున్నా కానీ అందులో ఏం లేదు. నెక్స్ట్ నుంచి అల్కాస్ బ్రాండ్ వాడే విధంగా ఉంటుందా ఇప్పుడు? నెక్స్ట్ నుంచి ఇదే వాడతా. ఎస్, నిజంగా చాలా వరకు కూడా ఆ బ్లాక్ స్పాట్ అనేది కూడా చాలా తగ్గింది. మీరు కూడా కెమెరాలో క్లోజ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి. అతని ఫేస్ మీద, చీక్స్ మీద ఉన్న బ్లాక్ అనేది కూడా తగ్గిపోయింది సార్. సో బేసిక్గా ఏంటంటే మన వ్యూవర్స్ మన పాత వీడియో తర్వాత ఇచ్చిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ డౌట్స్ అని, వాళ్ళ సందేహాలన్నీ కూడా పూర్తిగా క్లారిఫై చేస్తూ టోటల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేదాన్ని మనం క్లియర్గా వ్యూవర్స్కి మనం ఈ వీడియోలో అందించాం. అంతేకాకుండా వాళ్ళు ఓన్గా వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఎవరి అవసరం లేకుండా ఈ ప్రోడక్ట్స్ ఎలా వాడాలి, ఇది దేని తర్వాత ఏది వాడాలని క్లారిటీగా మనం ఈ వీడియోలో వ్యూవర్స్కి అందజేసాం. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు స్క్రీన్ పైన నెంబర్ని చూసి ఆ నెంబర్కి కాల్ చేసి ప్రోడక్ట్స్ తెప్పించేసేసుకొని మీరు వాడడం స్టార్ట్ చేయండి. సో సురేష్ గారుగా మీరు కూడా మీ ఫేస్లో గ్లో ట్రాన్స్ఫర్మేషన్ మీరు పొందండి. ఏమంటారు నవీన్ గారు? ఎస్, 100% సార్. సో దీనికి సంబంధించి ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇంకా ఏవైనా కావాలి అని అంటే సో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.